హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బోనం కోసము బెల్లంతో చేసిన పరమాన్నము అండ్ బోనం మేకింగ్ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ పరమాన్నం చేసుకోవడానికి పెసరపప్పు అండ్ బియ్యంని కడిగి మెత్తగా వండుకోవాలి. తర్వాత బెల్లంని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మెత్తగా వండుకున్న అన్నంని మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లంలో అన్నం మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 4-5 ఇలాచీలను తీసుకొని దంచుకొని ఉడుకుతున్న బెల్లం అన్నంలో వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చిన్న బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్, బాదాము, కిస్మిస్, జీడిపప్పు వేసుకొని వేయించుకొని పరమాన్నంలో వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా బెల్లంతో చేసిన పరమాన్నము రెడీ అయ్యిందండి. పరమాన్నం రెడీ చేసుకున్నాక మా స్టైల్లో బోనంని ఇలా అయితే రెడీ చేసుకున్నామండి.
ఇలా బోనం రెడీ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. మాకు దగ్గరలోనే ఇంకో గుడి ఉంటుందండి, మైసమ్మ గుడి. అక్కడ కూడా టెంకాయ కొట్టి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకొని పోచమ్మ గుడికి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడైతే పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నమస్కరించి బోనంను అయితే సమర్పించుకున్నాము. అండ్ ఇక్కడ అమ్మవారికి అయితే వడిబియ్యం పోస్తున్నారు, అక్క వాళ్ళు వదిన వాళ్ళందరూ కలిసి. ఇలా అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత ప్రసాదం తీసుకుని ఇంటికైతే బయలుదేరి ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. సాయంత్రం టైంలో పోతరాజుల అండ్ టప్పు వాయిద్యాల సమక్షంలో ఊళ్ళో చాలా బోనాలు అయితే బయలుదేరాయండి. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇలా ఊరేగింపుగా బోనాలు బయలుదేరితే చూడ్డానికి చాలా బాగుంటుంది కదా. మేమైతే బోనాల సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.